హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం వచ్చేసి సడన్గా జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. గోకర్ణకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే ఆల్రెడీ బస్ అయితే బుక్ చేశాను. 5:50కి అయితే బస్సు. మనం ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే 3 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం. 4 o'clock అయితే మన వ్యాన్ అయితే పికప్ చేసుకుంటుంది నియర్ కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వివరాలు అయితే మనం మాట్లాడుకుందాం. వెళ్ళడానికి ఎంత బడ్జెట్ అవుతుంది, బస్సుకి ఎంత పడ్డది, సో టోటల్గా ఈ ట్రిప్ ఎలా ఉండబోతుంది. నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఎందుకంటే నేను కూడా బిఫోర్ అయితే పోలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. ఆటో అయితే బుక్ చేసిన, ఆటో కూడా వచ్చేసింది. లెట్స్ గో. కార్ అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. మొత్తానికి వచ్చేసినాం. పిల్లర్ నెంబర్ 820 బేకరీ. సో ఇక్కడికి వ్యాన్ అయితే వచ్చి పికప్ చేసుకుంటే చూద్దాం. సీఎం పోతుంది ఇప్పుడే. మొత్తానికి ఫైనల్గా భారతి ట్రావెల్స్ బస్ అయితే వచ్చింది వ్యాన్. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే 10 minutes లేట్గా వచ్చింది. గాయ్స్, మెయిన్ ప్రాబ్లం మాకు ఏమొచ్చిందంటే ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ 2 hours అయితే జర్నీ చేయాలి. ఇప్పుడు ఈ బస్సు ఇంత దరిద్రంగా ఉంటుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. బికాజ్ ఎందుకంటే కొంచెం ఉబ్బరిస్తుంది, అసలు ఏసీ లేదు, విండోస్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, అన్కంఫర్టబుల్ ఉందన్నమాట. సరే ఒక 5 to 10 kilometers కూర్చోవచ్చు, బట్ మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 kilometers అయితే మనం ఇప్పుడు జర్నీ చేయాలి అంట. నాకు అది ఎక్కిన తర్వాత అంటే వాళ్ళని అడిగిన తర్వాత నాకు తెలిసింది. నేనేమనుకున్నా ఇట్లా వెళ్తుంది అనుకున్నా. ఐ మీన్ ఇప్పుడు మనం మియాపూరు ఈ రూట్లో వెళ్తుంది అనుకున్నా, మనం గోవా వెళ్ళే రూట్లో వెళ్తుంది అనుకున్నా. బట్ ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్గా, అంటే ఐ మీన్ నేను అనుకున్న దానికన్నా అపోజిట్ డైరెక్షన్లో, అంటే ఐ మీన్ మహబూబ్ నగర్ నుంచి అయితే ఇది వెళ్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి అయితే ఇదంతా తిరగవలసి వస్తుంది. చూద్దాం ఇంకా. అనుకున్నా కానీ బస్సు మొత్తం నిండిపోయి మెల్లమెల్ల ఫస్ట్ వచ్చినప్పుడు ఒక్కరు మొత్తం ఫుల్ అయిపోయింది. చూడండి, రాకుండా ఎప్పుడైతే ఫ్లైఓవర్ ఎక్కినా మనం విశాఖగా పోతే మనం శంషాబాద్ ఎప్పుడు పోతాం కదా. సో ఆరుట్ అనమాట. ఇది కింద మైదీపట్నం మార్కెట్ ఉంటుంది, ఇక మైదీపట్నం పోలీస్ స్టేషన్. ఇదంతా తిప్పుతున్నా అనమాట. ఇంకా టార్చర్ ఉంది బస్సులో. ఇప్పుడే బస్సు దగ్గరికి అయితే తీసుకొచ్చండి ఫైనల్గా. భారతి ఇక్కడ ఉంది. ఇప్పుడు దీంట్లోంచి దిగి దాన్ని ఎక్కాలన్నమాట. రెడీగా ఉన్నది బస్సు. చేస్తున్నాం భారతి ట్రావెల్స్. కలర్స్ అన్నది ఎప్పుడు అని వెయిటింగ్ చేస్తాను. అంత లగేజ్ అంతా లోపల పెట్టేసినాం ఆల్రెడీ. అయితే బైక్ అయితే కూర్చున్నాం. బస్సు అయితే చాలా బాగుంది, నీట్గా. 5:47 అయితే అవుతుంది. పైన నాది వచ్చేసి ఎగ్జాక్ట్లీ వీక్లీ స్టార్ట్ అయింది. అయితే ఒక వాటర్ బాటిల్ అయితే వీళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. వాటర్ బాటిల్ వీళ్ళు ఇచ్చేది మనకు ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే అన్నమాట. సో గైస్, ఫైనల్గా బస్ అయితే లోపల ఎక్కి మంచిగా హ్యాపీగా అయితే కూర్చున్నాం. చూడాలి ఇక. బస్ అయితే మస్తు ఉన్నాయి లోపల, చూసుకోవచ్చు ఎంత బాగుందో. క్లాత్ కూడా మస్తు ఉంది, వాటర్ బాటిల్స్ అండ్ మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుంది. ఏసీ మనం ఒకసారి చూడండి బయట వ్యూ ఎట్లుందో మీకు చూపిస్తా. ఆహా, వెరీ 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 బ్యూటిఫుల్. కటన్ వేస్తేనేమో మన ప్రపంచం మనది. జస్ట్ కటన్ ఇట్లా అన్నాం అంటే చూసుకోండి ప్రపంచం ఎంత బాగుందో. వర్షం వచ్చేటట్టు ఉంది, మొత్తం మబ్బులు పట్టేసినాయి. ఇప్పుడే సిటీ అవుట్కట్స్కి అయితే వచ్చేసినాం. అమ్మో, ఈ పైనుంచి చూస్తే ఎట్లుంది తెలుసా ఫ్రెండ్స్, మొత్తం పైన మబ్బుల మీద కూర్చొని సరే
విమానంలో ప్రయాణిస్తున్నట్టుంది, మంచి హెలికాప్టర్లో ఆ విమానంలో పోతున్నట్టు, మబ్బులలో తిరుగుతున్నట్టున్నది, అంత హైట్ ఉన్నది బస్సు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మబ్బులు అయితే. రేస్ పడుతున్నాయి, సూర్యుడు రేస్. ఇంకా బిర్యానీ తెచ్చుకున్న తర్వాత మనం ఆగుతాం. ఆల్రెడీ ఆకలేస్తుంది, బస్సు అది ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ ఆకలేస్తుంది అన్నమాట. అందుకే తినేద్దాం, ఎందుకు టైం వేస్ట్. చూడండి ఫ్రెండ్స్, మంచి చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నా. బికాజ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదు, డిన్నర్ అంటే వాడు ఎక్కడ ఆపుతాడో తెలియదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు 5:50కి అయితే స్టార్ట్ అయింది. జస్ట్ స్టార్ట్ అయిన 10 minutesలో అయితే నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్లో లంచ్ చేయలేదు, అందుకే చికెన్ బిర్యానీ అయితే తెచ్చుకున్నా. అండ్ మీరు చూడొచ్చు మంచి వ్యూ. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ లారీ పైన ఉన్నాం. ఇంకా ఇగో మీకు లారీ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు లారీ ఉంది కదా, ఆ లారీ పోయింది కదా, లారీకి ఇంకా హైట్లో ఉన్నాం మనం. సో ఇప్పుడైతే బిర్యానీ తినుకుంటూ మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. బిర్యానీ కూడా సూపర్, వ్యూ కూడా సూపర్. ఫ్రెండ్స్, ఈ బస్సుకు వచ్చేసి మనకైతే 1700 పడింది. అంటే మూమెంట్ చేంజ్ అవుతుంటుంది అనమాట. 1300 నుంచి 1700 వరకు, లేదా 2500 వరకు కూడా పోతూ ఉంటుంది. సో మీరు సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే వీకెండ్స్లో కావచ్చు, లేదా పబ్లిక్ ఎక్కువ ఉన్న రోజులు కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఏ విధంగా ఉందన్నమాట. నేనైతే అప్పర్ బుక్ చేసుకున్నా. ఇంకా మనకు లోవర్లో కావాలంటే 200 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. సో ఎందుకు, మంచి పైన కూర్చుంటానే చూడండి, కార్లు కూడా అగ్గిపెట్టెల్లాగా చిన్న చిన్నగా కనపడాలి మనకని చెప్పి ఇట్లా అప్పర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నా పైన. సో మీరు ఒకవేళ కడుపులో తిప్పేటట్టు ఏమన్నా అనిపిస్తుందని మీరు అనుకుంటే మాత్రం లోవర్లో బుక్ చేసుకోండి, మీకు ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే. ఎందుకంటే అప్పర్లో కొంచెం ఎంతైనా కొంచెం ఆగమాగం ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేసుకున్నా అంటే మాత్రం పైన బుక్ చేసుకోండి. నాకైతే పైనే కంఫర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, నైట్ టైంలో మీరు చూసుకోవచ్చు బస్ అయితే ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు. అవుటర్ లుక్ కూడా అదిరిపోయింది. అండ్ ఇప్పుడైతే డిన్నర్కి ఇక్కడ బస్సు ఆపారనమాట. డిన్నర్ అయితే చేద్దాం ఇప్పుడు మనం వెళ్ళి. గాయస్, ఇప్పుడు లంచ్ టైం అయితే, లంచ్ అంటారు, డిన్నర్ టైం అయితే అయిపోయింది. 20 minutes అయితే ఇక్కడ బ్రేక్ ఇచ్చారనమాట. 7:50కి అయితే ఆపిర్రు. ఇక్కడ హెల్తీ ఫుడ్ కోర్ట్ అంట, ఇదే మన బస్సు భారతి. సో నెక్స్ట్ అయితే రేపు మార్నింగ్ ఇక ఇంకెక్కడ అప్పుడు ఉండదు. ఇక అదే హోటల్ అయితే ఏమవుతుంది, మనం ఇందాకనే బిర్యానీ తిన్నాం కదా, మన వల్ల కాదు. ఇక మనం వెళ్తున్న బస్సు చూడండి, లైట్స్ ఎంత పెద్దగా ఉన్నాయా. ఈ లైట్స్ లేకపోతే బస్సు అని కూడా ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ఇంత పెద్దగా. భారతి ట్రావెల్స్. మన లగేజ్ మొత్తం ఈ సైడ్కి ఉన్నది, ఈ సైడ్కు ఆ సైడ్కు ఉన్నది. మనం ఇది కాకుండా ఇది సెకండ్ వన్ దీంట్లో అన్నమాట మనదే. ఇప్పుడే బస్సు కూడా తీసుకున్నారు. టిప్పు పెట్టుకుంటే జనాలు వస్తారు కదా అని టిప్పు పెడతాను మనోడు. లోపల చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో. అక్కడ మనకు టైం ఉంది, అండ్ సీసీ కెమెరా కూడా ఉందన్నమాట, సెక్యూరిటీ పర్పస్. ఎవరు ఏమి ఎత్తుకుపోయినా మనకు తెలుస్తుంది. మనం వచ్చేసి ఫ్రంటే బుక్ చేసుకున్నాను నేను. సో ఇది బస్సు లుక్ ఏ విధంగా ఉంది చూడండి. ఇంకా కిలోమీటర్ ఉంది వెనకాల. కింద మనకు 1 seat, పైన 1 seat. అటు సైడ్ వచ్చేసి 2 seats ఉంటాయి. ఇటువైపు 2, కింద 2 పైన 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడే మనం లైట్ కూడా ఆఫ్ చేసేసిండు. లైట్లు కూడా ఆఫ్ చేసిండు. నా మొహం కూడా కనపడతలేదు, ఉండేదే కర్రగా. గాయస్, ఇది మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడైతే మంచిగా బజ్జుట గుడ్ నైట్. గాయస్, పండుకున్నాం మంచిగా. ఇక మధ్యలో చూడండి పెద్ద పెద్ద ర్యాలీలు. ఎందుకో తెలుసా,
ఈరోజు ఆర్సీబీ గెలిచిందనమాట. సో ఫైనల్గా ఆర్సీబీకి అయితే నేను నా తరఫు నుంచి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అందుకే నిద్ర అయితే డిస్టర్బెన్స్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్. చూడండి ఇక ఆర్సీబీ ఫుల్ ట్రాఫిక్ జామ్. పిచ్చగా ఎంజాయ్ చేస్తుండ్రు ఒక్కొక్కరు అయితే. బండ్ల మీద ఈ టైంలో ట్రాఫిక్ జామ్ అంటే మీరు అర్థం చేసుకోండి, నైట్ 12 అవుతుంది. ఇది ఎక్కడున్నామో కూడా తెలియదు. మొత్తం ఇది కర్ణాటక అంటే కర్ణాటక స్టేట్లో ఉన్నాం కాబట్టి ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేస్తాం. బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ అందరు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కాంగ్రాట్స్ అని చెప్తారు. లారీ ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మై గాడ్ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఓరి దేవుడా ఊరి కింద పడతారా స్వామి, ఏం సెలబ్రేషన్స్ అయ్యేవాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు తెలుసా. మామూలు సెలబ్రేషన్స్ లేవు ఇక్కడ, బీభత్సంగా ఉన్నాయి, రేంజ్లు ఉన్నాయి. రేంజ్ మామూలు సెలబ్రేషన్స్ లేవు. ఆర్సీబీ జెండాలు పట్టుకొని బ్యాండ్ బాంబులు. ఇందుకే ఆల్మోస్ట్ 1 అవర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ మాకు. దేవుడా Side. Side. కూర్చున్నాయి వాడు దేవుడా, మొత్తానికి ఫ్యామిలీ వచ్చేసాం. నైట్ 1:30 అవుతుంది. వాష్రూమ్స్ అని మొత్తుకుంటాడు అనమాట. మా పండుకొని ఎర్ర బాబు ఇక మమ్మల్ని. అది పరిస్థితి.
ఆటోమేటిక్ ఓపెన్. గైస్ అసలు నేను ఏమనుకున్నా అంటే గోకర్ణ అంటే స్పెషల్గా ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ గోకర్ణలోనే దిగుతారు అనుకున్నా, బట్ గోకర్ణ ప్లేస్లో కూడా దింపలేదు ఈ బస్సోడు. సో మనకి ఒక 5 to 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే దింపిండు. ఇక్కడ నుంచి మనం అయితే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాలంట. వర్షం కూడా వస్తుంది, బట్ కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎలా వెళ్ళాము, బస్సులో అందుకు మేము ఎంత సఫర్ అయ్యామో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్